more tricky in this. So before doing this act, I request all of you please raise your right hand. Do like this. Sir, Suresh Babu garu meer kuda follow avvali. Just do it quickly. 1, 2, 1, 2, 1, 2. Just like one kind of finger exercise for moving your fingers freely and turn your hand once again. Do like this quickly. One more time. 1, 2, 1, 2, 1, 2. Perfect. Perfect. Yeah. That's it. Okay, just to warm up before going inside. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ladies and gentlemen, please don't blink your eyes. Really, my finger movements are very fast in eye glances. మీ కన్ను రెప్ప పాటలో కన్నా నా చేతి వెళ్ళే కళ్ళకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. You have to observe very clear. I have two soft spawn balls. One is here, other one is here. Ma'am, you want this one or this one? This one? Are you sure? Okay. Keep the ball on your left hand, like this. People can see. People can see. And all of you, I have one more ball in my hand. Now it's 1, 2, 3. Tell me now where is the ball? Is it my left hand or right hand? Are you sure the ball is in my right hand? Can you reduce the volume? Mic volume, this mic volume. Yes, you can see it. One more time. Don't blink your eyes. One more time. Right before it's 1, 2, 3. Tell me now where is the ball? Right. Are you sure the ball is in my left hand or right hand? I'm reaching from ball in the back. Asal చూడలేదు ఎక్కడ ball లేదు. Okay, let's see. This is the last chance, okay? Just right before I'm placing this ball on my left hand and I'm placing this ball on your right hand. Hold it like this now. Thank you. Just do like this with your other hand. 1, 2, 3, watch it. I'm placing these two balls on your hand, sir. Hold it tightly. Okay? How many balls you are holding now? 2 balls. అయితే మీరు అంతా చూసారు పొజిషన్ ఒక చేతిలో పట్టుకుంటే 1, 2, 3 అంటే ఇక్కడ వచ్చేసింది. హార్ట్ సఫాయి అలా ఏదో ట్రిక్ చేసి ఉంటారు. ఇక్కడ ఉంది. ఆడియన్స్ ఎవరికంటే మా చేతిలో పెట్టి చేయండి, మా హ్యాండ్ లో చేయండి. ఇప్పుడు మీ హ్యాండ్ లో వ్యాలెట్ ఉందా సార్? పర్స్ ఉంది కదా, అందులో డబ్బులు ఉన్నాయనుకోండి, మీకు ముట్టుకోకండి అంటే నా దగ్గర వచ్చేస్తాయి. బాడీకి సెన్స్ తెలియదు, నేను ఎప్పుడు తీసాను. అది కనుక మనం చేతిలో పెట్టుకుంటే వీ హ్యావ్ అవర్ సెన్స్, అవర్ హ్యూమన్ బాడీస్, వీ కెన్ ఫీల్ ద సెన్స్, రైట్? మీరు ఆ చేతిలో బాల్ పట్టుకుంటే ఆ బాల్ టచ్ సెన్స్ మీరు ఫీల్ అవుతున్నారు. ఉన్నాయా మీ చేతిలో బాల్స్? ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదో తెలియాలని చూడాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఫీల్ ద సెన్స్, రైట్? సేమ్ ఫీలింగ్ మీరు ఫీల్ అవుతుందంటే మీ చేతిలో బాల్ ఇప్పుడు నా చేతిలో తీసుకుంటాను. డూ యూ బిలీవ్ ఇట్? అలా పాసిబుల్ అవుతుంది ఎవరికైనా? ఎందుకంటే మీ దగ్గర ఇక్కడ ఉంటాను, అక్కడ బాల్ ఇక్కడ తెచ్చుకోవడం అవుతుందా? నాకు దిస్ బాల్ నా చేతిలో ఉన్న బాల్స్ అక్కడైనా మూవ్ చేయడానికి అవుతుందా? అవ్వదు కదా సార్. అక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి సార్? 2 balls. వాచ్ ఇందాక బాటిల్స్ తీసాను, చాక్లెట్స్ తీసాను. నౌ ఐఎమ్ హోల్డింగ్ బాల్. కెన్ ఎనీవన్ సీ ద బాల్? yes. సెకండ్ బాల్ సార్ ఇలా టర్న్ చేయండి. క్లోజ్ టుగెదర్ బోత్ ద హ్యాండ్స్. ఇలా పెట్టండి. when I say 1, 2, 3 slowly open చేయండి both the hands. Yes, ball number 1, 2, 3, 4. You can see this. How many balls here? 4 balls. మీ పేరెంట్ విజయ్ గారు ఇక్కడ ఎన్ని బాల్స్ కనిపిస్తున్నాయి చేతిలో? 4 balls ఉన్నాయి. ఈ 4 balls ని మీ హ్యాండ్ లో పట్టుకోగలుగుతారా? Just hold this tightly, 4 balls. Tightly, don't lose. Hold it tightly. ఇలా ట్యాన్ చేయండి. Yes. Now I'll create few more balls and I'm placing here. నిజంగా అవుతుందండి, గాలి నుంచి ఇలా తెచ్చి ఇలా పెడితే అసలు ఆ మైకి అలా అవుతుందండి. అవ్వదు కదా. మీ చేతిలో ఎన్ని బాల్స్ పడుతున్నారు? మోర్ దెన్ 4. నేను నిజంగా 4 పెట్టాను, ఎక్కువ పెట్టాను. ఏమి ఉంటాయి? 6 balls. If it is 6 balls, I'll give you a special gift. అయితే రైట్ గెస్ చేస్తే మీకు 25,000 రూపీస్ రైట్ నా మీకు గిఫ్ట్ ఇస్తాను. మీ చేతిలో ఎన్ని బాల్స్ ఉన్నాయి చెప్తాను, గెస్ చేస్తే. 7 1 oh lord 1 1 ఒకటే నెంబర్. నేను చెప్పిన నెంబర్కి 25,000 వస్తుంది. 6 balls. If it is 6 balls, I'll give you 25,000.
సార్ మీ దగ్గర ఉండి చూసారు కదా మేడం చేతిలో ఒక 4 balls పెట్టాము. ఇప్పుడు ఎన్ని బాల్స్ ఉన్నాయని గెస్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు 3 balls you'll get 25,000 rupees సార్. 1. మీరు 4 నేనైతే 4 ఓన్లీ 4 అయితే 25 మేడం. మీరు సురేష్ సార్ 1. 5 balls. ఓకే 5 3 చూసారండి ఎంత వీళ్ళందరూ డిఫరెంట్ పీపుల్ కానీ ఒక్కొక్క నెంబర్ చెప్తారు అంటే అందులో ఏ ఒక్క నెంబర్ సార్ సురేష్ సార్ 1. సురేష్ సార్ 1. సురేష్ బాబు గారు మీరు చెప్పండి సార్ वैसे भी कमीशन मिल रहा है. చూసారండి అది కూడా మీకే సార్ 25,000 రూపీస్. अरे यार क्या बोले वो. ఇంకా పాసిబుల్ కాదు ఎందుకంటే ఆ సెన్స్ తెలుస్తూ ఉంటారు బాల్స్ ఉన్నాయా లేదా కానీ బిజినెస్ ఏం లేదండి జనరల్ గా ఎవరు ఉంటారంటే వెరీ క్లియర్ ఫ్యాక్టరీస్ అవి చూసారు అర్థం చేశారు. ఒక బాల్ విన్ అయింది 2 4 అయింది 4 8 గెస్ట్ చేశారు. సార్ రిమెంబర్ ఆల్ ద నెంబర్స్ ఇక్కడ 8 నెంబర్స్ చెప్పారు సార్. ఇది సురేష్ బాబు గారు 1 చెప్పారు మేడం, మీరు 5 చెప్పారు, మీరు 4 చెప్పారు, మేడం గారు 6 చెప్పారు సార్. అంటే ఇన్ని నెంబర్లో ఏదో ఒక నెంబర్ 1 जीतेगा 1. 25,000 రూపీస్ నేను మీకు ఇవ్వాలి. सुरेश once again I'm taking few more. 1 only 1. Now I'm placing here. Only ఇప్పుడు 1. కనుక కరెక్ట్గా గెస్ట్ చేస్తే I will give 50,000 rupees right now. I will. ఒక్క నెంబర్ నిజంగా నీకే सबको पैसा मिल जाएगा. 3 ఏం కాదు, ఇట్స్ రియలీ ఛాలెంజింగ్. ఓకే ఇట్స్ నాట్ గేమ్. రైట్ నౌ ఐ గివ్ 50,000 రూపీస్. హూ వాంట్స్ దిస్? మీరు 6 అయితే 50,000 రూపాయలు మీకు 3 సార్ 1 మీరు 50,000 మీ చేతిలో పట్టుకున్న నిజంగా రైట్ నెంబర్ చెప్పండి. రైట్ నౌ 50,000 రూపీస్ ఇవ్వండి. अंदर फील हो रहा है इसके. 10 balls అయితే మీకు 50,000 రూపాయలు. సార్ మీరు ఇక్కడ ఒకసారి వినండి సార్. 12 నెంబర్ మేడం 11 సారీ 10 12 2 6 1 3 50,000 రూపాయలు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నెంబర్స్ అయితే ఖచ్చితంగా నేను 50,000 ఇవ్వాలి. ఎందుకంటే అందులో ఏదో ఒక నెంబర్ ఉండాలి. ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తానండి, ఎవరికి ఇవ్వాలి ఛాన్స్. ఇలా టర్న్ చేసి అన్ని వస్తే ఫింగర్ ఇలా ఓపెన్ చేసి టర్న్ చేయండి. చూడొచ్చు ఫింగర్ స్లోగా వచ్చేయండి. చూసారా మళ్ళీ క్లోజ్ చేయండి. మళ్ళా ఓపెన్ చేయొచ్చు. ఫింగర్ ఓపెన్ చేయొచ్చు. మళ్ళా క్లోజ్ చేసుకోండి. ఇంత ఛాన్స్ ఎవరు మళ్ళా ఓపెన్ చేయండి. చూడండి ఆడియన్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు రైట్ నెంబర్ చెప్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నెంబర్ చెప్తారు 1,00,000 రూపాయలు నిజంగానే ఇస్తాను. నిజంగానే 1,00,000 రూపాయలు ఇప్పుడైనా ఇస్తాను. इंटीग्रेशन लगाने के बाद आया है कैलकुलेट लगा के. Trust me, I'm a illusionist from past 35 years. I won many international and national awards. And నాకు వచ్చిన ఎన్నో అవార్డులు మోస్ట్ ప్రెస్టీజియస్ మన ఏపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిస్టులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం కళారత్నంతో నాకు నా మేనేజ్మెంట్ అందరూ మెచ్చుకొని నాకు యాక్చువల్గా అవార్డు ఉంది. కానీ నాకు ఏజ్ కూడా పక్కన పెట్టి నా ఎక్సెప్షనల్ టాలెంట్ ని హానర్ చేయాలి అని చెప్పేసి నాకు మరి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇచ్చారు. అలాగే రీసెంట్లీ లాస్ట్ ఇయరే ఐ వన్ ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ ఇంటర్నేషనల్ మెజిషియన్ సొసైటీ యుఎస్ కళాకారుల హాస్పిటల్లో బెస్ట్ మ్యూజిస్ట్ అవార్డ్ ఐ వన్ ఫర్ ఇండియా. ఆ సందర్భంగా నన్ను లాస్ వేగస్ లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో సెలబ్రేటెడ్ బై అచీవ్మెంట్. ఇంకా లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఒక మెజిషియన్ వచ్చి మీరు ఏం చెప్తే అది 1,00,000 రూపాయలు ఇస్తానంటే మీరు నమ్ముతారా? ఒక సినిమాలో జోక్ ఉంటుంది, అన్ని వింటే
అంటారు కదా అమ్మ నాన్న తమ్ముడు లాస్ట్ అది ఎవరికి గుర్తుందా? నేను చెప్పేదంతా మీరు వింటున్నారు చూడండి. ఇక్కడ ఏం జరిగినా కూడా ₹1,00,000 మీకు ఇస్తాను అంటే ప్యూర్లీ కాన్ఫిడెన్స్ ఆఫ్ మీ. ఎందుకంటే మీరందరూ మై ఇన్ఫ్లుయెన్స్. ఏం జరగాలన్నా ఈ స్టేజ్ లో ఈ ఆడిటోరియం లో నా కంట్రోల్ లో అవుతుంది. ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా? మీరందరూ అనుకుంటారు ఇక్కడ నెంబర్ చెప్తున్నాం నాకు నచ్చింది అనుకుంటారు. యూ ఆల్ అండర్ మై ఇన్ఫ్లుయెన్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీరు చెప్పే నెంబర్స్ మీ ఇష్టం కాదు, అది నా ఇష్టం. ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా? మీరు చెప్పే నెంబర్ మీ ఇష్టం అయితే ఖచ్చితంగా నేను ₹1,00,000 లాస్ అవుతాను. ఎందుకంటే మీరందరూ ఇక్కడ నిలిచినారు, ఒక్కొక్క నెంబర్ చెప్తున్నారు, మీరందరూ ఫ్రెండ్స్ కాదు. చివరిగా నేను ₹1,00,000 లాస్ అవుతాను. నేనేం చెప్పాలో డిసైడ్ చేసేది నేను. ఎందుకంటే అది వేరే ఉంటుంది. నా ₹1,00,000 పోదు. మీరు సేమ్ వన్ నెంబర్ అది కంటిన్యూ 5. మీరు 5 చెప్పారు, నేను 8 చెప్తాను. మీరు 8 చెప్తే నేను 1 చేస్తాను. మిమ్మల్ని టచ్ మీ దగ్గర కూడా లాస్ట్ ఛాన్స్ మళ్ళీ ఒక్కసారి మీ దగ్గరికి వస్తానండి. ₹1,00,000 కోసం మీకు నచ్చిన నెంబర్ చెప్పండి, ₹1,00,000 తీసుకోండి. షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటారండి. ₹50,000 अभी चेंज करेगी फिर 2 बोलते 3 बोलते మీరు చూసారు కదా అందరూ వేరు. యు ఆర్ ద పర్సన్ హోల్డింగ్ ద బాల్స్. యూ కెన్ సే నంబర్ 8. ఒకసారి నెంబర్స్ గుర్తుంటుందండి. సార్ 5 చెప్పారు, 8 చెప్పారు, 4 చెప్పారు, 6 చెప్పారు, 1 చెప్పారు, 6 చెప్పారు. ఇట్స్ ఫైనల్. నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, డోంట్ బ్లింక్ యువర్ ఐస్. నేను ఇక్కడ మీ దగ్గర రానండి. మీరు ఇలా 2 హ్యాండ్స్ దగ్గర పట్టుకోండి. మేడం మీరే బోత్ ద హ్యాండ్స్ క్లోజ్ టుగెదర్. When I say 1, 2, 3, you have to turn it. ఇలా ఓపెన్ చేయండి, ఇలా ఓపెన్ చేయండి. యూ హ్యావ్ టు ఓపెన్ బోత్ ద ఫింగర్స్ లైక్ దిస్. మీ పక్కన ఉన్న వాళ్ళు సార్ ఏమో ఒక్కొక్క బాల్ లెక్క పెట్టి పక్క వాళ్ళకి ఇస్తారు. నేను లెక్క పెట్టనుకోండి, మళ్ళీ ఏదైనా పక్క నుంచి తెచ్చి యాడ్ చేశారేమో అనుకో. అందుకే నేను ఇక్కడనే ఉంటాను. ఓకే, చెక్ జస్ట్ టర్న్ యువర్ హ్యాండ్స్ క్లోజ్ టుగెదర్. Then slowly open both the hands. Ladies and gentlemen, don't blink your eyes. Slowly open both the hands. ఒక్కొక్క బాల్ తీసి పక్క వాళ్ళకి ఇవ్వండి. సార్ మీరు ఒక్కొక్క బాల్ తీసి మేడం గారికి ఇవ్వండి. అందరూ వద్దండి, మీరు అలా ఇవ్వండి. పక్క వాళ్ళు పాస్ చేయండి, అందరూ చూస్తారు. మీరు ఇవ్వండి, కౌంట్ చేయండి. బాల్ నెంబర్ 1. సార్ మీరు వదిలేసండి, మీరు ఇలా రండి, అందరూ చూడాలి కదా, మీరు అడ్డుగా ఉంటారు. ఎన్ని ఒకసారి నెంబర్ చెప్పండి. 3 3 బాల్ సార్.